హాయ్ అండి. మనం ప్రీవియస్ వీడియోలో గణిత శాస్త్ర అర్థం గురించి తెలుగు అకాడమీ బుక్లో చూసామండి. నెక్స్ట్ వచ్చేసి మనం డెఫినేషన్స్ అండి, ఎవరు ఎలా నిర్వచించారు గణితాన్ని అనే డెఫినేషన్స్ ఇందులో చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం ఏ రెండు పదాల కలయిక వల్ల వచ్చినాయి అంటే మ్యాంథనైన్ ప్లస్ టెక్నో అనే గ్రీక్ పదాల కలయిక వల్ల వచ్చింది. మ్యాంథనైన్ అంటే నేర్చుకోవటం, టెక్నో అంటే కళ ప్లస్ సూక్ష్మ పద్ధతి. ఓకే, ఈ రెండు పదాలు కూడా గ్రీక్ పదాల కలయిక వల్ల వచ్చిందనమాట, గ్రీక్ పదాలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి గణితం అనగా గన్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఇక్కడ గన్ అనగా లెక్కించుట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి మనకి నిర్వచనాలండి, ఎవరు ఎలా నిర్వచించారనేది. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అన్నది ఎవరంటే మేరియా పియరీ. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే అన్నది మేరియా పియరీ. ఇక్కడ మనకి కీవర్డ్ వచ్చేసి ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే పరికల్పిత, పియరీ, పియరీ, రి. ఇక్కడ కూడా మనకి రి. ఓకే, పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ మేరియా పియరీ. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఇది అకాడమీ బుక్లో కూడా చూస్తాము. గణిత శాస్త్రం అర్థానికి సంబంధించి దానిలో 8 పాయింట్స్ ఇచ్చాడు కదా, ఆ 8 పాయింట్లో ఇది సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అండి. ఆవశ్యకత పర్యావసనాలను ఊహించే విజ్ఞాన గణితమే బెంజమిన్ పియస్. ఇక్కడ మనం ఆవశ్యక పర్యావసనాలను ఊహించే విజ్ఞానమే గణితం అన్నది ఎవరు? బెంజమిన్ పియస్. ఇక్కడ మనకి కీవర్డ్ వచ్చి ఆవశ్యకత. గుర్తుపెట్టుకుంటే మనకి ఎవరు గుర్తు రావాలి? బెంజమిన్ పియర్స్. ఓకే, మనకి బెంజ్ కార్లో వెళ్ళే ఆవశ్యకత ఎంతైనా ఉంది అనుకుంటే ఆవశ్యకత విజ్ఞానం గణితం అంటే బెంజమిన్ పియర్స్. నెక్స్ట్ దేశ పురోగభివృద్ధి సాధించగల గణితమే. దేశ పురోగభివృద్ధి సాధించగల గణితం అన్నది ఎవరు? నెపోలియన్. నెపోలియన్ అనగానే మనకి దేశం గుర్తుకొస్తుంది కదా జనరల్గా. దేశ పురోగభివృద్ధి సాధించగల గణితం అనగానే నెపోలియన్. నెక్స్ట్ సకల శాస్త్రాలకి మూలం ద్వారం వంటిది గణితం. ఇది కూడా వచ్చిందండి, ఫస్ట్ సెకండ్ పారాగ్రాఫ్లో వచ్చింది. సకల శాస్త్రాలకి మూలం ద్వారం వంటిది గణితం అన్నది ఎవరు? బెకెన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంది సకల బెకెన్. నెక్స్ట్ హేతువాదంలో మానవుని స్థిరపరిచే మార్గమే లాక్. హేతువాదంలో మానవుని స్థిరపరచడం అంటే లాక్ చేయటమే కదా, కాబట్టి మనకి స్థిరపరిచే గుర్తుపెట్టుకుంటే లాక్ వస్తుంది. నెక్స్ట్ జామితీయ బలీయమైనది, కళతో పోలిస్తే దానికి ఎదురు లేదు అన్నది ఏమిటంటే యూరి పిరియాడియస్. జామితీయ గుర్తుపెట్టుకుంటే కనుక యూరి పిరియాడియస్. జామితీయ డియా వస్తుంది అనమాట. నెక్స్ట్ సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం. సంగీతం డెఫినేషన్ అండి. ఇక్కడ సంగీతం వస్తే కనుక మనకి ఎవరు వస్తారు? లెబ్నీజ్ వస్తారు. సంగీతం వస్తే కనుక లెబ్నీజ్ వస్తారు. నెక్స్ట్ గణితం పరిమాణ శాస్త్రం. పరిమాణం వస్తే కనుక మనకి అరిస్టాటిల్ వస్తారండి. పరిమాణ వస్తే అరిస్టాటిల్ వస్తారు. నెక్స్ట్ గణితం అంటే పరోక్ష మాపనం. గణితం అంటే పరోక్ష మాపనం. గణితం అంటే పరోక్ష మాపనం అండి. ఎవరన్నారంటే ఆగస్టు కోమ్టే. గణితం అంటే పరోక్ష మాపనం అన్నది ఆగస్ట్ కోమ్టే అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి వివిధ వస్తువుల్ని ఒకే పేరుతో సూచించే కళ అన్నది హెన్రీ పాయింకర్. ఇక్కడ మనకి కళ కనిపిస్తే కనుక హెన్రీ పాయింకర్. నెక్స్ట్ ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు అన్నది ఎవరు అంటే పైథాగరస్. ఇక్కడ లయ గుర్తుపెట్టుకుంటే పైథాగరస్. నెక్స్ట్ పరస్పర సంకతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే బెర్ట్రాండ్ రస్సెల్. పరస్పర గుర్తుపెట్టుకుంటే రస్సెల్ గుర్తుంటుంది. నెక్స్ట్ సంఖ్యా రాసుల మాపనమే గణితం. సంఖ్యా రాసులు బెల్. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది బెంజమిన్ ఫ్రాంక్లిన్. విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, విజ్ఞాన శాస్త్రం గుర్తుపెట్టుకుంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. మీకు ఇక్కడ బెంజమిన్ మీద 2 డెఫినేషన్లు ఉన్నాయండి. విజ్ఞాన శాస్త్రం అనేది ముందు వచ్చింది అనుకోండి, అప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ వస్తుంది. అలా కాకుండా విజ్ఞానం అనేది చివరి వస్తే కనుక మనకి ఆవశ్యకత పర్యావసనాలు ఊహించే విజ్ఞానమే గణితం అని చివరి వస్తే కనుక బెంజమిన్ పియర్స్ వస్తుంది అనమాట. టోటల్గా మనకి డెఫినేషన్స్లో కీవర్డ్స్ చూడండి. పరికల్పిత, పరి వస్తే పియరీ, మేరీ పియరీ. ఓకే, ఆవశ్యకత వస్తే బెంజమిన్ పియర్స్. ఓకే, దేశ పురోగభివృద్ధి నెపోలియన్. సకల బెకన్. హేతువాదంలో స్థిరపరిచే లాక్. ఓకే, జామితీయ యూరి పిరియాడియస్. నెక్స్ట్ సంగీతం కనిపిస్తే లెబ్నీజ్. నెక్స్ట్ పరిమాణ కనిపిస్తే అరిస్టాటిల్. పరోక్ష మాపనం ఆగస్ట్ కోమ్టే. నెక్స్ట్ కళ కనిపిస్తే హెన్రీ పాయింకర్. నెక్స్ట్ లయ కనిపిస్తే పైథాగరస్. నెక్స్ట్ పరస్పర కనిపిస్తే రస్సెల్. నెక్స్ట్ సంఖ్యా రాసులు బెల్. విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్న బెంజమిన్ ఫ్రాంక్లిన్. మనకి ఇవి డెఫినేషన్స్ అండి.
వీటిలోంచి మనకి కంపల్సరీగా ఒక బిట్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.